వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు ఒక టైటిల్ పెట్టున్నాను నేను. బీఆర్ఎస్లోని మాజీ టీడీపీ నేతలతో టచ్లోకి కవిత అని చెప్పి, తెలంగాణ టీడీపీ నేతలతో కవిత టచ్లోకి వచ్చారు అని చెప్పేసి మనం టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కవిత ఒక సంచలనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. సరే, ఆమె పార్టీని కూడా ఎన్రోల్ చేసే ప్రయత్నం చేశారు తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోని మనం అనుకున్నట్లుగానే. సో, ఈ క్రమంలోనే ఆ ఓన్‌గా పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తానని కూడా ఆల్రెడీ 10 డేస్ బ్యాకే ప్రకటించారు. కౌన్సిల్‌లో తనకి తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీని ఆమె రాజీనామా చేశారు. ఆ ఎమ్మెల్సీని కూడా నేను వదులుకుంటున్నాను. ఆ పార్టీ వల్ల, వాళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆవిడ రాజీనామాను కూడా కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించేశారు. ఆవిడ బయటకొచ్చి పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తానంటూ నేషనల్ మీడియాతో కూడా మాట్లాడారు. బాంబ్ బ్లాస్ట్ చేశారు. అందరూ అనుకుంటున్నారు, బట్ ఇంకా టైం ఉంటదేమో అనుకున్నారు గానీ, బట్ తన జాగృతినే ఆవిడ పూర్తి స్థాయిలో పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసేందుకు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దగ్గర దాన్ని రిజిస్టర్ కూడా చేశారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోనే. రేపో మాపో అందుకు పూర్తి స్థాయిలో ఆ పార్టీకి పర్మిషన్ వచ్చేసి సింబల్ కూడా కేటాయిస్తే కవిత కూడా ఇక పూర్తిగా పొలిటికల్ లీడర్‌గా ఎమర్జ్ కాబోతోంది ఇండిపెండెంట్‌గా. నిజానికి చాలామంది విశ్లేషకులు చెప్పేదేంటి, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద వాక్యూమ్ లేదు అనేసి. కానీ ఆ వాక్యూమ్‌ని, ఎంతో కొంత ఉన్న వాక్యూమ్‌నైనా తనకు అనుకూలంగా మార్చుకుంటానికి కవిత ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కి లేకుండా పోయిందనేది కవిత చెప్తున్న మాట. ఈరోజు బీజేపీ ఏదైతే మొన్న ఎంపీ ఎలక్షన్స్‌లో, అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు కొట్టారు వాళ్ళు. ఎంపీ ఎలక్షన్స్‌లో 8 సీట్లొచ్చినా, అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో సమానంగా సీట్లొచ్చినా, ఈరోజు కనీసం సరైన దారిలో ఆ పార్టీని పెట్టలేని పరిస్థితిలో ఆ పార్టీ కునారిల్లిపోతా ఉంది. తాము జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ స్థాయిలో ఇక్కడ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతా ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. బండి సంజయ్ లాంటి వాళ్ళని పక్కన పడేసిన పుణ్యమే అనుకుంటాను ఇది. ఈరోజు మోడీ కూడా క్లాస్ పీకుతూ ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలకి. మరోవైపు చూసినట్లయితే బీఆర్ఎస్ ఈరోజు సొంత ఇష్యూలతోని వాళ్ళ మీద పెడుతున్న ఒక్కొక్క ఇష్యూ ఈరోజు వాళ్ళని తలెత్తుకోలేకుండా చేస్తా ఉన్నాయి. వెంటాడుతున్న సిబిఐ కేసులు కానీ, ఫార్ములా 1 కేసులో కేటీఆర్, అదేవిధంగా కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, ఇన్ని కేసులు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. బయటకు వచ్చి ఒక నేత మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఆ పార్టీ కనీసం కొంత బూస్ట్ ఇస్తున్న నేతలు ఎవరూ లేరు. పైగా పులి మీద పుట్రలా కవిత వాళ్ళ మీద ఈరోజు పార్టీ పేరుతో బయటకు వచ్చి బండేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి నిత్యం వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంది. సో, ఇక తెలంగాణ టీడీపీ మీద చంద్రబాబు నాయుడు అంతగా ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాక్యూమ్ ఉంది. అందుకే కాంగ్రెస్‌కి తానే ప్రత్యామ్నాయం అనుకునేది కవిత అంచనా. అయితే ఆమె పార్టీ పెడుతుంది అనుకున్నప్పటి నుంచే కూడా కొన్ని విషయాల్లో కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. ఈరోజు బీసీ నినాదం తీసుకున్నారు ఈరోజు కవిత. ఎందుకంటే ఒకప్పుడు బీసీ సాలిడ్ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండింది తెలంగాణలో. ఆ పార్టీకి, ఈ పార్టీకి కొంతమంది ఆ తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద సరిగ్గా ఫోకస్ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది అటు ఇటు వెళ్ళినప్పటికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ వైపు అట్లాంటి చోటుకి వెళ్ళినప్పటికీ, ఎంతో కొంత ఇప్పటికీ తెలంగాణ టీడీపీకి ఆ ఫ్లేవర్ ఉంది, బీసీ ఫ్లేవర్. అందుకే ఆమె బీసీ నినాదం తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని అటు ఆ ఇష్యూ కేంద్రంగానే టార్గెట్ కూడా చేసే ప్రయత్నం చేశారు. ఇక తన పార్టీ మెయిన్ బేస్ కూడా బీసీ ఎజెండాగానే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈరోజు బీసీ ఓట్ బ్యాంక్ తెలంగాణలో నిజంగానే సాలిడ్‌గా ఉంటుంది కాబట్టి, ఇతర పార్టీలో బీసీ నేతల్ని తన వైపుకి తీసుకొచ్చుకుంటే తద్వారా ఆ క్యాడర్ కూడా తన వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు కవిత చిటికేస్తే పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి ఆమె పెద్ద తోపు సీనియర్ నేత ఏం కాదు. అది తట్టు పైగా లిక్కర్ స్కామ్‌లో పూర్తిగా ఇరుక్కొని ఆల్రెడీ జైలుకి కూడా వెళ్ళొచ్చునున్నామె. సో, అందుకే ఒక వైఎస్ఆర్‌సీపీ తరహాలో, ఒక టీఆర్ఎస్ తరహాలో ఇతర పార్టీల నుంచి నేతలు తీసుకోవాల్సిందే గానీ, ఇప్పటికిప్పుడు ఆవిడ స్కూల్ పెట్టి తయారు చేయలేదు పొలిటీషియన్స్‌ని. అందుకే ఆమె బీసీ నినాదం చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఉంది. సో, ఇలాంటి సందర్భంలోనే తెలంగాణ టీడీపీ వైపు ఎక్కువగా ఫోకస్ పెడుతుందామ. ఇప్పటికే చంద్రబాబు నాయుడిని అవకాశం వచ్చినప్పుడల్లా ఆకాశానికి ఎత్తేస్తా ఉండింది. తెలంగాణ టీడీపీ ఓటర్లను తన వైపు చూసేలాగా చేసింది. తెలంగాణ టీడీపీ నేతలను కూడా కొంతమంది అవసరమైతే కవిత పార్టీలోకి వెళ్దాం అన్నంతగా చర్చ జరిగేలాగా చేయగలిగింది. అయితే ఇదే సమయంలో అటు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కానీ, లోకేష్ అపాయింట్మెంట్ కోరుతున్నప్పటికీ, ఇప్పటికే లోకేష్ కేటీఆర్‌తో ఉన్న టచ్‌లో కారణంగా ఇప్పటికే చెప్పేశారు ఆయన, ఆమెను తీసుకుంటే పార్టీలోకి మేము జగన్ తీసుకున్నట్టే అని చెప్పేసి. అయినా సరే పార్టీ నేతల అభిప్రాయం ఎలా ఉన్నా అటు క్యాడర్‌తో మమేకమయ్యేందుకు, వాళ్ళని తన వైపుకు అట్రాక్ట్ చేసేందుకు కూడా కవిత సీరియస్‌గా ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగమే ఆమె పార్టీ పెడతానని అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఆమె ఇచ్చిన డైలాగ్, ఒక సందేశం ఏంటంటే, బీఆర్ఎస్‌లో ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళంతా నా వైపు వచ్చేసేయండి. మీరు అనుకున్న లక్ష్యాలు ఏవి కూడా అక్కడ కేసీఆర్ ఫుల్‌ఫిల్ చేయలేరు. నేను మీకు ఆ సపోర్ట్‌ని ఇస్తాను అని చెప్పి ఆమె అప్పీల్ చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్‌లో ఉన్న నేతలు ఎవరు ఎక్కువ మంది? మాక్సిమం ఈరోజు కేసీఆర్ మొదలుకొని మిగతా మాక్సిమం మెజారిటీ నేతలంతా కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. తెలంగాణ వేదిక మీద టీడీపీ లాంటి ఒక పార్టీ ఉన్నా,
చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఉన్న టీఆర్ఎస్కి తద్వారా కేసీఆర్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే పేరుకు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని అటు టీడీపీని తెలంగాణ వేదిక నుంచి తరిమేసే ప్రయత్నం జరిగింది. చంద్రబాబు నాయుడిని ఏపీకే ప్రయత్నం చేసే ప్రయత్నం జరిగింది. అందుకోసం కేసీఆర్ చాలా దూరం వెళ్ళారు. జగన్తో చేతులు కలిపారు. బీజేపీ ఆటలో పావుగా మారారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడిని అవమానించారు. ఒక ఓటుకు నోటు దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ దాకా కేసీఆర్ చేయని అరాచకాలు లేవు. ఒక డట్టియెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ చంద్రబాబు నాయుడు మీద ఒక బండేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ప్రపంచం మొత్తం ఎదురుదింది జగన్మోహన్ రెడ్డికి, ఒక్క కేసీఆర్ అండ్ కేటీఆర్ తప్ప. సో ఇంత జరిగింది. ఇంత జరిగిన కారణంగానే ఈరోజు టీడీపీలో ఆప్షన్స్ లేక మిగతా నేత అటు బీజేపీలో ఆ స్థాయిలో ఎగ్జిస్టెన్స్లో లేదు అప్పుడు పార్టీ. కాంగ్రెస్లో కొంతమంది వెళ్ళలేరు తమ మూల సిద్ధాంతానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి. అందుకే మెజారిటీ నేతలు కేసీఆర్ వైపు చూశారు. కేసీఆర్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేశారు. ఆయన కూడా అంతే, పార్టీకి పట్టుమని 10 మంది నేతలు లేరు ఆ రోజున 2014 ఎన్నికల కంటే ముందు. అలాంటి సందర్భంలో టీడీపీ నేతలు మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నారు. 14లో గెలిచిన తర్వాత కూడా 15 మంది టీడీపీలో గెలిస్తే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు మొత్తాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన వాళ్ళ మొత్తాన్ని తన పార్టీలో విలీనం చేసుకున్నారు. టీడీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్న పరిస్థితి ఉంది. అలా టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం జరిగింది. తెలంగాణ టీడీపీ నేతలు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకోవడం ద్వారా ఆ మిగిలిన ఒకరిద్దరు నేతలు కూడా కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈరోజు ఆ తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ వెంటే ఉన్నారు. ఈరోజు కేసీఆర్కే భవిష్యత్తు లేదు, మరి వాళ్ళకేం భవిష్యత్తు ఉంటుంది? కాంగ్రెస్లో ఫుల్ ప్యాక్ అయిపోయింది. బీజేపీకి అసలు ఎగ్జిస్టెన్స్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఆల్రెడీ టీడీపీ నుంచి వెళ్ళిన మాజీ టీడీపీ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతలకే అక్కడ సరైన పదవులు లేవు, సరైన భవిష్యత్తు లేదు. కొత్తగా వీళ్ళు వెళ్ళి అక్కడ ఏమీ చేయలేరు. సో అలాగని చంద్రబాబు నాయుడు పార్టీని మళ్ళా రీవ్యాంప్ చేస్తే తాము ఆ పార్టీలోకి మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈరోజు కవిత రూపంలో వాళ్ళకి ఒక హోప్ వస్తుంది అనుకోవచ్చు మనం. అయితే కవితకి ఎంత శాంటిటీ ఉంది, ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉంది కదా అంటే ఈరోజు ఆమె పండిస్తున్న ఒక సెంటిమెంట్ డ్రామా ఇప్పుడిప్పుడే జనంలోకి కూడా వెళ్తూ ఉంది. సో ఆబ్వియస్లీ కేసులు అనేవి లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రయారిటీస్ ముందు, ఏది రాజకీయ ప్రయోజనాల ముందు. అందుకే మెజారిటీ నేతలు కవిత వైపు చూస్తూ ఉన్నారు. అవసరమైతే కొంతమంది నేతలు ఆమెను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే కవిత కూడా బీఆర్ఎస్లో ఉన్న నేతలతో టీడీపీ నేతలతోనే టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే ఆవిడ నినాదం ఏంటి? బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరున్నారు? టీడీపీ నేతలే ఉన్నారు. కేసీఆర్ తీరుతోని విసిగిపోయిన నేతలే ఉన్నారు. కేసీఆర్ మాటలతోని హట్టయిన నేతలే ఉన్నారు. కేసీఆర్ తప్ప టీడీపీ నుంచి వెళ్ళిన నేతలు ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఒక మాట అన్న పరిస్థితి లేదు, ఎక్సెప్ట్ తలసాన్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళంతా కూడా కేసీఆర్ నినాదాలతో, కేసీఆర్ బిహేవియర్తోని, కేసీఆర్ ఆ అహంకారపూరిత ధోరణితో విసిగెత్తిపోయినారు. టీడీపీలో ఆ కల్చర్ చూసిన తర్వాత కేసీఆర్ దగ్గర బలవంతంగా ఉండమే చాలామంది నేతలు తమ పదవుల కోసమో, అది పులి మీద స్వారీ లాంటిది కాబట్టి రాజకీయాలు ఉండమే. కానీ ఈరోజు కనీసం కవిత అరెస్ట్ అయితే కూడా వాళ్ళు కేసీఆర్కి వచ్చి సానుభూతి తెలుపుని పరిస్థితుంది. అలాంటి నేతలతో కొంతమంది కవితతో టచ్లోకి వచ్చారు. కవిత కూడా వాళ్ళతో అదే స్థాయిలో మంతనాలు జరుపుతూ ఉన్నారు. అవసరమైతే చంద్రబాబు నాయుడిని కలిసే విధంగా ఆమెని వాళ్ళు ప్రవోక్ కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. ఎలాగైనా సరే కవిత పార్టీ వైపు కొన్ని రోజులు చూసుకొని కవిత పార్టీకి కొంత వైబిలిటీ ఉంటే అటువైపు తాము వెళ్దామని కూడా కొంతమంది అంచనాలు వేస్తూ ఉన్నారు. మరి కవిత కూడా అదే స్థాయిలో వాళ్ళ కొంతమంది మాజీ టీడీపీ నేతల డైరెక్షన్లోనే తాను రాజకీయ అడుగులు వేస్తున్నట్టయితే ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ ఈ ఈక్వేషన్ కవితకి అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి.